కార్లో హాస్పిటల్ దగ్గర అవుదాం. చిన్న దెబ్బ బాసు, లాగించేద్దాం. మెల్లగా వెళ్దాం. పద బాసు. మరి నీ బైక్? ఎవరు కొన్నారో ఎవరికి అమ్మారో ఇక్కడ బాల్చేది అనిస్తుంది. లాగించు బాసు. ఇంకొక బండి ఉన్న మహారాజు దొరికే వరకు మనకి డబ్బులు తప్పదు. బాసు, ఈ చెంబోడిని అడుగుదాం. హాస్పిటల్ ఎక్కడ? నీ పని చూడాలా నా పని చూడాలా? అర్జెంటా? డబుల్ అర్జెంటు. అవునా? ఇప్పుడు చెప్పాబాయ్, ఆసుపత్రి ఆడా? రాజుగారి తోట బిల్డింగ్ లో చాలా దూరం ఉంటది. బండి మీద వెళ్ళినా సీకట పడుద్ది. సర్లే, వెళ్ళి పని చూసుకో. బాసు, మనకి ఈ మంది ఎందుకు బాసు? ఆ మంది అయితే పొద్దున సెట్ అయిపోద్దు బాసు. నా మాట విని బాసు. పదా. బాసు, ఇంజక్షన్ వేస్తారేమో బాసు. నాకు ఇంజక్షన్ అంటే భయం. ఇంజెక్షన్ భయపడతారా? సర్లే, నువ్వు కూర్చో, నేను చూపెట్టుకుని వస్తా. డాక్టర్ గారు. హాయ్. డాక్టర్ గారు. కూర్చోండి, డాక్టర్ గారిని పిలుస్తాను. అరే, జాతకాలు కూడా చెప్తారా? ఏమైంది? ఒక బేవర్స్ నాకు లిఫ్ట్ ఇచ్చాను, వాడు పడ్డాడు, నన్ను పడేశాడు. రాము. మేడం, ఇంకెక్కడైనా తగిలేయా? పడ్డప్పుడు కాలు కలుక్కుమందండి, గట్టిగా జాడించాను, దెబ్బకి సెట్ అయిపోయింది. హలో. సేకండి ఓమా. వెరీ గుడ్. పేరు? సీత అండి. ఇంజెక్షన్ ఎందుకండి? సెప్టిక్ కాకుండా ఉండడానికి. వేసేసిందా? అప్పుడే ఇంజక్షన్ వేస్తారా? అసలు మీరు వేసినట్టు తెలియలేదండి. మా ఊర్లో ఆర్ఎంపీ ఏదో ఉన్నాడండి, ఆడొకసారి ఇంజక్షన్ వేస్తే వారం రోజులు జబ్బ వాసిపోయిందండి. డబ్బులు మా బాస్ దగ్గర ఉన్నాయండి, ఇప్పుడే తీసుకొస్తానండి. అవసరం లేదు, ఇది మెడికల్ క్యాంప్. మీరు చాలా మంచివారండి, ఉంటానండి. డాక్టర్ గారు, అన్నీ తినొచ్చా? పచ్చి మీద ఉండాలా? అన్నీ తినొచ్చు. మీరు నిజంగా చాలా మంచివాళ్ళండి, ఉంటానండి. ఉంటాను సార్. మా అమ్మ పేరు కూడా సీతేనండి. ఓకే బాసు, వెళ్దామా? ఇప్పుడు ఇంజక్షన్ నొప్పి కంటే ఈ దోమ నొప్పి ఎక్కువ ఉంది బాసు. బాయ్ సీత. సీత, బాయ్ సీత. అబ్బా, జాగ్రత్త. మళ్ళీ తగిలింది దెబ్బ మీద దెబ్బ. ఎల్లుండి క్యాంపు సీలేరికి షిఫ్ట్ అవుతోంది. నువ్వు వెళ్తున్నావుగా? వెళ్తాను సార్. ఓకే, నేను ఒకసారి నర్సీపట్నం వెళ్ళొచ్చేస్తాను. హలో, చిట్యా నాయక్ గారా? నేను డాక్టర్ బాలాని మాట్లాడుతున్నాను. ఎల్లుండి సీలేరు క్యాంప్కి నా స్టూడెంట్ జానకి వస్తుంది. మీరు స్టేషన్కి బండి పంపండి. ఎక్కడికి? నర్సీపట్నం. నర్సీపట్నం. ఈడవడు సతీక్ సార్ ఇలా పంపించు. బండి పక్కన పెట్టండి, వెళ్ళి సార్ని కలవండి. ఇట్రా. ఏంటి నవ్వుతున్నావు? చేతిగా కట్టేంట్రా? కింద పెట్టాను సార్. అలా లేదే, నేను ఇంకా పట్టుకోలేదురా. పట్టుకుంటారేమోనని. పేరేంటి? సీన్ అండి, గాలి సీన్ అండి. నీ పేరు? అభిరామ్. ఏ ఊరు? హైదరాబాద్, జూబ్లీ హిల్స్. నీదే ఊర్రా? మనకు చాలా ఊర్లు ఉన్నాయి సార్. ఎన్ని ఊర్లు ఉన్నాయరా? ఒకటే సార్. వినుకోండి సార్. ఆ ప్యాంట్ ఏంట్రా, అడవిలో తిరుగుతావా? కాదు సార్, రోడ్ల మీద తిరుగుతుంటాను. జూబ్లీహిల్స్లో ఎక్కడ? 1036, రోడ్ నెంబర్ 36. ఇందాక నువ్వే ఊరు చెప్పావురా? వినుకోండి సార్. ఇందాక ఇంకోటేదో చెప్పాడు కదా? అవును సార్. ఇంకోటేదో చెప్పావురా? వినుకోండి సార్. ఎక్కడికి వెళ్తున్నారు? నర్సీపట్నం. ఇది ఏజెన్సీ ఏరియా, నైట్ టైం ట్రావెల్ చేయడం సేఫ్ కాదు. వెళ్ళండి. ఉంటాను సార్. ముందా ప్యాంట్ మార్చు. పో. అలాగే సార్. సదేక్ సార్ పంపించే. ఓకే సార్. ఈ ఆడోళ్ళు పోలీసులు ఒకటే బాసు, నిజం చెప్పినా కూడా నమ్మరు. ఇంకా ఎంతసేపు చూస్తామేట? గుడ్డలు ఏమను
గుడ్లు మొత్తం ఇవ్వని ముందే చెప్పాను బుల్లబ్బాయి గారు. డాన్స్ చేస్తారని చెప్పి కిరాయి తీసుకుని డైలాగులు చెప్తావేంటి? పిల్ల తీయదండి. కుర్రోళ్ళు ముచ్చట పడుతున్నారా, నువ్వు వెళ్ళి చెప్పవే. సూరి ఏంటా ఆడపిల్లని ఇలా అల్లరి చేస్తున్నారు? ఏంట్రా మొగానికి రంగులు వేసుకున్నాడు నువ్వు మాట్లాడుతున్నావు? దాని గుడ్లు ఇప్పించి స్టేజ్ ఎక్కించరా. నేను ఇప్పను. ఏంటే పెద్ద పతివ్రతలాగా మాట్లాడుతున్నావు? ఊళ్ళో ఎంతమంది దగ్గర పడుకోలేదు నువ్వు? నాతో పడుకోలేదా? 100 మందితో పోతా. శరమానం లేని బతుకులు మావి. ఇప్పుడు నీతో కూడా వస్తా. కానీ చాటు ఉండాలి. ఆరు బయట అరుగుల మీద గుడ్డలిప్పుకుని ఎగరటానికి. నేను జంతువుని కాదురా, మడిసిని. సూరిగా ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నారు? ఉల్లబ్బాయి ప్రదర్శన కొడతారా? పదండ్రా స్టేషన్కి. ఎదురా ఇందులో గుల్లేరా పోలీసు వాడితే బట్టలు పడా అంటు కొడితే మీకేంట్రా? అందరూ ముందు బట్టలు పడరా? పోలీసు పోకరా ఈ రాకూడదు కొట్టాలి. ఎలా మీ వాళ్ళకి బట్టలు పడరది? అందరి ముందే పడరది? చెత్త రాకూడదు మిమ్మల్ని. అది అమ్మాయిరా, అందరి ముందు బట్టలు పెట్టారా? అది కడుపు కోసం చేస్తా బాసు, అలాంటిది కాదు. మీరు మగాలరా? రావద్దాం. పొరుగురు వాళ్ళు వచ్చి కొడతా ఉంటే ఏం చేస్తున్నారా మీరు? మీ దేవసాలు చెయ్య పరిగొట్టుకి గోవార్లు పెట్టినట్టు ఊరికి మీరు పట్టారా? మీ పాపాలు చూడలేక గుళ్ళో అమ్మవారు కూడా కళ్ళు మూసుకుందిరా. ఆడదాని బతుకులు ఎన్ని కన్నీళ్ళ. అందుకునేమో బాసు భూమి మీద 3 వంతులు నీళ్ళుంటాయి. పాపం మందరం అది అలాంటిది కాదు బాసు, ఏదో కడుపు కోసం చేస్తుంది. సీను, నువ్వేమన్నా ప్రేమించావా? ప్రేమ ప్రపంచంలో పరమ బెవర్స్ పని అంటే అదే బాసు. కానీ సామ్రాజ్యం కత్తి ఫిగర్ ఉండేది బాసు. వెనక నుంచి ఇల్లియాన ముందు నుంచి త్రిష్ అనుకో, దానికి తగలైనేస్తాం. మొదట్లో అది మళ్ళీ పట్టించుకోలేదు. మనం వదులుతామేంటి, మెల్లగా తోమి పెళ్లికి సెట్ చేశాం. వాళ్ళ అమ్మ ఒప్పుకుంది, వాళ్ళ అయ్యి ఒప్పుకున్నాడు, వాళ్ళ అన్న ఆడి పెద్ద పులిహార ఆడు ఒప్పుకున్నాడు, శివరాఖరికి వాళ్ళ అమ్మమ్మ కూడా ఒప్పుకుంది. కానీ మరి ఏమైంది? దాని మొగుడు ఒప్పుకోలేదు బాసు. నాట్ ఎ జోక్ బాసు. అప్పటి నుంచి మన ఆడలతో కట్టు. ఆడది అత్తలాంటిది బాసు, వాసన చూడాలి కానీ తాకూడదు. కానీ ఓ విషయం బాసు, నీతో తిరిగితే మాత్రం చాలా హ్యాపీగా ఉంటది. ముందు నీ బైక్ నచ్చింది, దాని తర్వాత నీ స్టైల్ నచ్చింది, ఇంగ్లీష్ అది. కానీ బాసు నువ్వు వదిన కోసం తిరుగుతున్న తిరుగుడు ఉందే, అది చాలా బాగా నచ్చింది. నేనమ్మ నాలో నాకు ఏది నచ్చదు బాసు. ఈ మొహం నచ్చదు, ఈ రంగు నచ్చదు, చివరికి తాగిన తర్వాత ఈ బియర్ కూడా నచ్చదు. నువ్వు ఎప్పుడైనా నవ్వుతూనే ఉండాలి బాసు. నువ్వు బాధపడుతుంటే నాకు బాధగా ఉంది బాసు. ఇప్పుడు నీకు తగిలిచ్చిందే గాలి, ఇది ఎక్కడో వదిన తగిలిచ్చుంటది బాసు. ఇప్పుడు ఈ గాలి వెళ్ళి వదిన కూడా తగులుతుంది బాసు.
వెంట పెడుతుంటే దాక్కుంటారు. అదే మనం దాకున్నాం అనుకో వాళ్ళు వెంట పెడతారు. మన ఏ శ్రీకాకుళం స్టెప్లో వెళ్ళిపోతాం. అప్పుడు వదిలి నేను ఎత్తుక్కుంటుంటాను. సార్ సార్ తిరుమలలో గొడవపడింది నేను సార్. నన్ను అరెస్ట్ చేయండి. సార్ ప్లీజ్. ఓకే. నువ్వు ఉండు సీను. దూరమైన ఓ కొడుకుని వెతుక్కుంటూ వచ్చిన తండ్రి ఆ కొడుకు కనపడగానే మొదట చేసే పనేమిటో తెలుసా? దగ్గరికి తీసుకుని మనసారా హత్తుకోవటం. ముట్టుకోవాలనిపించట్లేదురా నిన్ను చూస్తుంటే. దొరికిందా జానకి? దొరకలేదు సార్. ఒక దొంగ దొరికాడు. నీ ప్రతి మూమెంట్ని స్కాన్ చేస్తున్నాను. అనుక్షణం నీ సేఫ్టీ గురించి టెన్షన్ పడుతున్నాను. కానీ నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి కోసం ఇలాంటి వాళ్ళని వెంటేసుకొని, అభి నీకు టైం విలువ డబ్బు విలువ తెలియదనుకున్నాను. కానీ నీకు జీవితం ఎంత విలువైందో తెలియదురా. తెలుసు డాడ్. అమ్మ నాకు ఈ జన్మనిస్తూ చనిపోయింది. ఐఎమ్ లివింగ్ హర్ లైఫ్ టూ. ఐ నో ద వాల్యూ. చాలా విలువైంది. కానీ ఆ సంగతి నాకు ఇప్పుడే తెలిసింది. జాన కోసం తిరుగుతుంటే వీడు దొంగ నాకు తెలుసు, కానీ మీకు తెలీదు వీడు మనిషి అని. ఇప్పటిదాకా నాకు తెలియదు డాడ్. వీడితో కలిసి తిరుగుతున్నా కాబట్టి తెలిసింది. అభి ఏం మాట్లాడుతున్నావు? నీ ఫ్యూచర్, నీ స్టేటస్, నీ ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రియల్ ఎడ్యుకేషన్ డాడ్. 25 years నా స్టడీస్ నాకు లైఫ్ గురించి ఏం నేర్పలేదు. లైఫ్ అంటే నేనొక్కడనే బతకడం అనుకున్నాను. కానీ నా చుట్టూ ఉండే నలుగురితో షేర్ చేసుకుని బతకడం అని ఇప్పుడే తెలుసుకున్నాను డాడ్. జాన కోసం వెతుకుతుంటే నాకు నేను దొరుకుతున్నాను డాడ్. నన్ను ముట్టుకోవడానికే భయంగా ఉంది మీకు. బట్ ఐ వాంట్ టు హగ్ యు డాడ్. అభి, నీలో ఏదో గొప్ప మార్పు ఉందిరా. మీ అమ్మ కూడా సరిగ్గా ఇలాగే మాట్లాడేది, సెన్సిబుల్గా. ఓకే, గో అహెడ్. ఫైండ్ యువర్ ఓన్ వే. థ్యాంక్స్ డాడ్. సో దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్. ఐఎమ్ జీకే. నైస్ మీటింగ్ యూ. గాలి సీను ఇందాక మీరు చెప్పిందే. సీను మై కజిన్. సీన్ అండి. ఓకే సీను, టేక్ గుడ్ కేర్ ఆఫ్ మై సన్. ఇంగ్లీష్లో ఏమన్నారు? అవి నీ జాగ్రత్తగా చూసుకోమంటున్నా. సార్ బాస్ని జాగ్రత్తగా చూసుకుంటా సార్. అలాగే సర్కి. ఉంటానే. ఏదైనా హెల్ప్ కావాలంటే కాంటాక్ట్ చేయి. జాగ్రత్త. బాయ్ డాడ్. బాయ్ అభి. కమ్ సూన్ విత్ జానకి. షూర్. సీను బండి తీ బాసు. వారిని నువ్వేంటి బాసు నా స్టైల్కి వచ్చా? నా స్టైల్ నీకు నచ్చింది, అలా నీ స్టైల్ నాకు నచ్చింది బాసు. ఊరుకో బాసు, చెత్తలో మాకు. నో చతుర్స్. నువ్వు క్యాక్ సీను కుమ్మే. ఇక చూడు బండిని రథనాడిస్తాను. ముంజలు తింటావా? మా తిండి నువ్వేం తిని చస్తావులే. జానకమ్మ కోసం వచ్చారా? అవును. మంచి అమ్మాయి. పొద్దున్న మీరు చూసారే డాక్టర్ పిల్ల, దానికేం తెలీదు, పిచ్చిదే. ముంజలు తినకపోతే తినకపోయావు. చక్రాలైనా తింటావా? మా తిండి నువ్వేం తిని చస్తావులే. ఆ పొట్టాలు తింటావు. అవును, నీతో పాటు వచ్చిన ఆ పిల్లగాడెవరో? అయినా నాకెందుకులే, నీలా మురిగిపోయిన మొహం కాదు, చక్కగున్నాడు. ఇటీ కాఫీ అయినా దాగురా. అయినా మా కాఫీ తాగుతా. నీ కాఫీయే తాగుతా.